ఆ పెళ్లిగని ప్రసాద్ ఇక్కడే చేశాడు. తర్వాత గురువు ఇక్కడే చేశాడు. గోపాల మా పవన్తో వచ్చాను. సీతమాగడిలో మా బ్రదర్ మహేష్తో వచ్చాను. ఇప్పుడు సైంధవ్తో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ కదా, వీ వర్ షూటింగ్ స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు యూనో వీ షూటింగ్ ఫర్ సో లాంగ్, రాత్రి 2 గంటల వరకు షూట్ చేస్తున్నాను. బట్ అక్కడ ఓపిక్గా అందరూ షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2 o'clock అయినా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూశారు. మీ అందరికీ థ్యాంక్స్ ఎక్కడున్నారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పను బాబు, ఏదమ్మా అదో మా ఫ్యాన్స్, అది మీ చాలమ్మా, మీరుంటే చాలు కదా, అప్పటి నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. హలో పాప, బాగున్నావా? ఈ సినిమా అందరూ చూడాలి. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, వదిన, తమ్ముడు, అన్నయ్యలు, అదిగో మా తాతగారు ఉన్నారు, అమ్మమ్మ, అందరు రావాలమ్మా ఈ సినిమాకి. బ్రహ్మాండంగా తీసాము. చాలా మై 75th ఫిలిం, చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాము. శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి, గణేష్ నుంచి, ఆడవారు మాట్లాడదాలు వేరులే, అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు. ఈ సినిమా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేసాం. అండ్ పండగ రోజు వస్తుంది. ఇది మామూలు ఫెస్టివల్ కాదు, పండగ. అదే అరవండమ్మా కొంచెం, అమ్మ బాబోయ్. అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి. ఆ పాప ఎవరు డాన్స్ చేయమ్మా, అక్కడ డాన్స్ చేయండి అక్కడ. అదే కదా, సౌండ్ లేకపోతే ఎట్లా? బీచ్కి వచ్చాము మేము, బాగా చలిగుందా? స్వెటర్లు కావాలా? ఖర్చీఫ్లు ఇస్తాను ఆ రోజు. చాలామంది ఆడవాళ్ళు ఏడుస్తారు, కొంచెం ఖర్చీఫ్లు ఇవ్వాలా సార్ మీకు అందరికీ? నువ్వెక్కడ బాబు? వెనకాల ఉన్నావు. ఓకే, హలో. సడన్గా సైలెంట్ అవ్వద్దు, అరుస్తూ ఉండండి ఏదో ఒకటి. అమ్మా, డైలాగ్ ఏముందమ్మా? వెళ్ళే ముందు చెప్పిళ్ళే, వినలా అంటే భయం లేదు. లెక్క మారుతున్నా నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో, అక్కడక్కడ పంచులు. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. షర్ట్ వేసుకున్న ప్రతి వాడు కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందే ఒకసారి చూసుకొని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతున్నా కొడక. అయ్యో అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు లెక్క మారుద్ది, అన్నీ మన మనిషికే. చంటితో లెక్క మారిందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు. అది చాలమ్మా, నాకు పారిపోలేదు కదా, అది చాలు నాకు. చూడు అక్కడ అలా ఉన్నారు, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ ది యాక్టర్స్. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికే. ఆయన్ని చూస్తూ పెరిగాను, ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు. నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటాను. అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను. సో నా ఉనికికి, నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం సార్. ఇక్కడికి వచ్చాను. ఇక మా డైరెక్టర్ స్టార్ మెగా స్టార్
నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని, నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా. నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను, దానికి అది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను. ఏదైనా సినిమాకి A to Z 1 to 4 ఎవరు అంటే ఒక 4-5 పేర్లు ఉంటాయి, కానీ ఈ సినిమాకి A to Z మాత్రం ప్రశాంత్ వర్మ గారు. ఇది ఆయన కన్న కళ. ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణంలాగా ఇండస్ట్రీలోకి వదిలేరు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు. నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఓ మాట అన్నాను, ఒకళ్ళు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం, కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, చిన్న ఎక్స్టెన్షన్. నన్ను ఇవాళ సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు. నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా. సార్ నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు. నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే, మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీరు ఏం చూస్తున్నా దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ. ఆయన ఒక కలగన్నాడు, ఆ కళలో ఆయన కన్న కళకి నేను పూర్తిగా నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు, దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు బాగుంటే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటూ ఉంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని, ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామి రంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఈజ్ అవర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు ఇటువంటి కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేసాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు, కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేసామంటే అంతేకాదు, ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలియదు, కీరవాణి గారు సినిమా, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు, అది కీరవాణి గారు. అంతేకాదు, ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం. అండ్ విజయ్ బిన్ని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాలండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయ్ బిన్ని వెనకాల ఉన్నారు. సార్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాం. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున, ఆయనకి 100 years
వచ్చిన రోజున మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు, ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, వెళ్ళి చేయరా సినిమా నా సామి రంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసామని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళు ఎంత ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము. 3 నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం. ఓకే. అండ్ మరి సంక్రాంతి పండగకి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వటం. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు, హీరోలందరికీ తాట ఊడిపోద్ది. బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ and you'll have an amazing and rocking career ahead. God bless you, ma. And then Meenakshi, thank you so much. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అడగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్, బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? తమన్ ఎక్కడో, తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట, కుర్చీ మడతపెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లో బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏది చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు. 25 సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతూనే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్.
మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.